శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ 26, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే సుమారుగా 2 నెలల తర్వాత కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో T4 మరియు T5 నుంచి విమాన సర్వీసులు కనుక పాక్షికంగా పునఃప్రారంభమయ్యాయి. ఇవాళ కువైట్ ఎయిర్వేస్ 10% మాత్రమే విమానాలను కనుక నడిపింది. గతంలో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ఒక రోజుకి 400 విమానాలు కనుక రాకపోకలు కొనసాగించేటివి. ఇవాళ కేవలం 10% అంటే 40 విమానాలు మాత్రమే రాకపోకలు కొనసాగించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అంచెలంచెలుగా ఇది పెరగడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా కువైట్ ఎయిర్వేస్ అనూహ్యంగా ఇవాళ కువైట్ ఎయిర్వేస్కి సంబంధించిన టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాటికి సంబంధించిన బుకింగ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసింది. మే, జూన్కి చేసుకుని ఉంటారు కదా, అలాంటి బుకింగ్స్ అన్నీ ఇక్కడ క్యాన్సిల్ చేసింది. అయితే రీజన్ చెప్పలేదు, ముందస్తు ఇంటిమేషన్గా లేదు, సడన్గా క్యాన్సిల్ చేసింది. మరి ఎందుకు ఏంటనే తెలియలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియా అంతా కూడా దీనికి సంబంధించినటువంటి వార్తే వైరల్ అవుతుంది. అలాగే కువైట్ ఎయిర్వేస్ సంబంధించిన ఆఫీస్ అవుతుందో అక్కడ కూడా రద్దీ బాగా పెరిగింది. ఎందుకంటే బుక్ చేసుకున్న వాళ్ళందరికీ సడన్గా క్యాన్సిల్ అయ్యాయి. రీజన్ తెలియదు ఇంతవరకు ఎవరికి ఎందుకు క్యాన్సిల్ చేశారు అనేటువంటిది. సో అప్డేట్ ఏదైనా ఇంకా దానికి సంబంధించిన అప్డేట్ రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను. కువైట్ ఇప్పుడిప్పుడే అన్నీ తిరిగి మళ్ళీ పునఃప్రారంభిస్తుంది కదా ఈ యుద్ధం తర్వాత. అందులో భాగంగానే స్పోర్ట్స్ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇవాళ నుంచి ప్రాక్టీస్ అయితే ప్రారంభించారు. సో స్పోర్ట్స్ క్లబ్ కూడా ప్రస్తుతానికి అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. కొద్ది రోజుల క్రితం కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేసినటువంటి ఏషియన్ దేశాలకు సంబంధించినటువంటి ఒక మహిళ హత్య గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఆ హత్య కేసులో అప్పుడు నిందితులను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ యజమాని ఆవిడని చంపడం జరిగింది. తీసుకెళ్ళి గార్డెన్లో సాద్ అల్ అబ్దుల్లా ఈ ప్రాంతంలోని గార్డెన్లో పాతిపెట్టేశారు. దాని తర్వాత అది బయటపడడం, యజమాని ఎవరైతే వాళ్ళని అదుపులో తీసుకోవడం ఇవన్నీ జరిగాయి. దీనిపైన కువైట్కి సంబంధించిన న్యాయస్థానం సంచలన తీర్పు అయితే విడుదల చేసింది. ఎవరైతే ఆ యజమాని ఉన్నారో అతనికి 14 సంవత్సరములు కఠిన కారాగార జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు అయితే తీర్పునిచ్చింది. అలాగే ఆ కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడానికి అలాగే ఆ వ్యక్తికి సహకరించినటువంటి భార్య, తమ్ముడు అలాగే తండ్రి వీరిపైన కూడా కేసు అయితే అప్పుడు నమోదైంది. వాళ్ళకి ఒక్కొక్క సంవత్సరం జైలు శిక్ష అయితే విధించడం జరిగింది. దీన్ని కాసేషన్ కోర్టు అయితే సమర్థించింది. ఎందుకంటే తీర్పు అనేటువంటిది మంచిదే అని చెప్పేసి. సో సహకరించినందుకు కానీ వీళ్ళకి ఒక్కొక్క సంవత్సరం జైలు శిక్ష, అలాగే అసలైన నిందితుడు ఎవరైతే అతను పని మనిషిని ఇంట్లో పనిచేసిన గృహ కార్మికురాలని హత్య చేశాడో ఆయనకి మాత్రం 14 సంవత్సరాల జైలు శిక్ష అయితే విధించింది. మరి దీన్ని ఎప్పుడు అమలు చేస్తారో చూడాలి. సో శిక్ష అయితే విధిస్తున్నట్లు న్యాయస్థానం తీర్పును విడుదల చేసింది. ఇరాన్ మేము ప్రస్తుతానికి ఏ యుద్ధానికైనా సరే రెడీగా ఉన్నాము, ఎలాంటి యుద్ధానికైనా సరే మేము రెడీగా ఉన్నాము అని చెప్పేసి తెలియజేస్తుంది. హార్ముజ్ జలసంధి మా ఆధీనంలో ఉంటుంది, అమెరికాకు సంబంధించినటువంటి బలగాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. మరి అమెరికా దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇదిలా ఉండగా అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్పై కాల్పులకి తెగబడ్డాడు ఒక దుండగుడు. ఉన్నత స్థాయి పాత్రికేయుల సమావేశంలో ఆయన విందుకు హాజరయ్యడం జరిగింది. ఈ విందుకి సెక్యూరిటీ బలగాలు అయితే 2 అంచెలుగా ఉన్నాయి అక్కడ. సో ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది అక్కడ, ఎవరంటే వాళ్ళు రావడానికి కుదరదు. అలాంటి చోట కూడా 2 చోట్ల అతను ఆ సేఫ్టీ అయితే దాటుకొని లోపలికి ప్రవేశించి కాల్పులు జరగడానికి ప్రయత్నం చేశాడు. ఆ కాల్పులు జరిగినప్పుడు ఒక భద్రతాధికారి కూడా అతను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అయితే ధరించినాడు. బుల్లెట్ ఏదైనా తగిలింది, కానీ అతను క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కాల్పులు వినపడడంతో ఇంకా తెలుసు కదా భద్రతాధికారులు ఎలా ఉంటారో, అప్రమత్తమై అక్కడ ఈ డొనాల్డ్ ట్రంప్తో పాటుగా మిగతా ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా అక్కడ ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు, ఆయన సతీమణి ఉన్నారు, అలాగే జేడీ వ్యాన్స్ ఉపాధ్యక్షుడు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా భద్రతాధికారులు వెంటనే సేఫ్టీ అనేది ఏర్పాటు చేసి వాళ్ళని కాపాడడం జరిగింది. సో ఎవరైతే అది కూడా ఉన్నాడో అతను చూడండి మరి ఎంత ధైర్యంగా అతను లోపలికి వెళ్ళాడు. అలాగే దీనిపైన కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. అక్కడ భద్రతా లోపం అంటూ ఉండదు, లేకపోతే ఇంతమందిని దాటుకుని అతను లోపలికి వెళ్ళగలిగాడు. అతని దగ్గర ఆయుధాలు ఉన్నాయి, అలాగే ఆయుధాల్లో కూడా తుపాకులు ఉన్నాయి, అలాగే కత్తులు ఉన్నాయి. మరి ఇవన్నీ తీసుకుని అతను ఎలా వెళ్ళగలిగాడు? సో ఎక్కడో లోపం ఉంది అని చెప్పేసి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. సో ఏదైనప్పటికీ త్రుట్లో ఆయనకి ప్రమాదం తప్పిందని చేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ కూడా దాటుకొని లోపలికి వెళ్ళింటే ఇంక డైరెక్ట్గా అటాక్ చేసేవాడు బహుశా. అలా జరగకుండా భద్రతాధికారులు అయితే అతన్ని పట్టుకోగలిగారు. చాలామంది అడగడం జరుగుతుంది, అన్న ప్రస్తుతానికి టికెట్లు ఎంత ఉన్నాయి ధరలు, ఎప్పటికి తగ్గచ్చు అని చెప్పేసి.
సో ప్రస్తుతానికైతే ఇంకా ధరలు చాలా ఎక్కువగానే ఉన్నాయండి. 200 దినార్లు, 225 దినార్లు ఈ రేంజ్లో అయితే ఇంకా టికెట్లు ఉన్నాయి ప్రస్తుతానికి. అది కూడా మే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ ఈ రేంజ్లో ఉన్నాయి. సో నిదానంగా తగ్గుతాయండి అవి. విమాన సంఖ్యలు ప్రస్తుతానికి ఎందుకంటే 10% విమానాలు మాత్రమే రాకపోకలు కొనసాగుతున్నాయి. సో ఇది అంచెలంచెలుగా పెంచుతారు కదా. సో విమానం రాకపోకలు అనేటువంటిది పెంచేటప్పుడు సంఖ్య పెరిగినప్పుడు ఆటోమేటిక్ ధరలు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్ది రోజులు ఆగితే మీకు తక్కువ ధరలో టికెట్లు దొరకడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎమర్జెన్సీ అయితే మాత్రం మనం ఇంకేం చేయలేం. మీరు ఎంత ధర ఉన్నా సరే కొనుక్కొని వెళ్ళొచ్చు. లేదు కొద్ది తగ్గినాక వెళ్దాం అనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. నెక్స్ట్ మంత్ జూన్కి అలాగా రేట్లు సాధారణ స్థితికి అయితే రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందులో శ్రావ్య ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు అఫిన్ ఇవాళ 2వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ అఫిన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది నానమ్మ అయినటువంటి మస్తానీ గారు. కువైట్లోనే ఉంటారు ఆవిడ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 305.50 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121 ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతం 1 గ్రామ్ ధర 43,360 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతం 1 గ్రామ్ ధర 47,285 ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతకోసం జై హింద్.